జూలై 31 యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుండి 18 వచనములు. ఉత్తరవాదిగా తర్జుమా చేయబడిన పదం ఆదరణకర్త అనే పదం ఒకటే. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుకు స్వయంగా అన్వయింపబడింది. ఈ పదం పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తూ వారి ప్రార్థనలో, ప్రసంగంలో తోడ్పడే పరిశుద్ధాత్మ కార్యాన్ని సరిగ్గా వ్యక్తీకరిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8:26, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా సంబోధించబడ్డాడు. మన ముందున్న భాషను ఒక వట్టి ప్రభావానికి లేక అంతర్గత అనుభూతికి అన్వయించడం అనేది పదాల అసంబద్ధ ధోరణే. మనం ఎన్నడూ పరిశుద్ధాత్మను ఒక వట్టి ప్రభావంగా లేక దాన్నిగా పిలిచి అగౌరవపరచవద్దు. క్రీస్తు 2వ రాకడలో వచ్చేంత వరకు విశ్వాసులతో ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఎన్నుకోబడిన వారి సంఘానికి ఇవ్వబడ్డాడు. కనబడే క్రీస్తు సన్నిధి తొలగించబడింది గనుక పరిశుద్ధాత్ముడు విశ్వాసుల అవసరాలన్నీ తీర్చి వారికి కావాల్సిన వాటితో నింపుతాడని అర్థం. క్రీస్తు రాకడ వరకు ఆయన వారితో నివసించి వారికి సహాయం చేయడానికే పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపియగు ఆత్మగా పిలువబడ్డాడు. క్రైస్తవుల హృదయాలకు సత్యాన్ని అన్వయించి వారిని సర్వసత్యంలోకి నడిపించి సత్యంలో వారిని ప్రతిష్ఠించడమే ఆయన ప్రత్యేకమైన కార్యం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు అని పరిశుద్ధాత్మ గురించి చెప్పబడింది. ఒక బలమైన కోణంలో చూస్తే ఆయన నిర్వహణలు సాధారణ వ్యక్తికి వెర్రితనంగా ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ కలిగించే అంతర్గత అనుభూతులైన ఒప్పుదల, మారు మనస్సు, విశ్వాసం, నిరీక్షణ, భయం, ప్రేమ అనేవి లోకం అర్థం చేసుకోలేని మతంలోని భాగం. పరిశుద్ధాత్ముడు విశ్వాసుల్లో నివసించి వారిని ఎరిగి ఉంటాడని చెప్పబడింది. వారు పరిశుద్ధాత్మ అనుభూతులను వివరించలేకపోయినా, అవి వచ్చినప్పుడు వాటిని మొదట చూడలేకపోయినా వారికి ఆయన కల్పించే అనుభూతులు, ఆయన కలిగించే ఫలాలు తెలుసు. కానీ పరిశుద్ధాత్మ వారిలో నివసించడం ద్వారా వారంతా లోకంతో పోలిస్తే కొత్త వ్యక్తులు, కొత్త సృష్టి, లోకమునకు వెలుగు, ఉప్పుగా ఉన్నారు. ఆయన మనలో నివసిస్తున్నాడని మనం తెలుసుకుని అనుభూతి చెందే వరకు ఎన్నడూ విశ్రమించవద్దు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమా 8:9. ధ్యానం కోసం. పరిశుద్ధాత్మ ఫలం మీ జీవితంలో కనబడుతుందా? గలతీయులకు రాసిన పత్రిక 5:22-23.